రోజు ఇడ్లీ, దోశ, పూరి ఇలా తిని బోర్ కొట్టి మధ్యలో ఎప్పుడన్నా ఉప్మా చేస్తాను. చాలామందికి ఉప్మా అంటే నచ్చదు కదా! మా ఇంట్లో అలా కాదు. మేము మా వారి జాబ్ పర్పస్ మీద వేరే స్టేట్లో ఉంటాం కదా! అక్కడ ఈ ఉప్మా రవ్వ దొరకదు. బొంబాయి రవ్వ దొరుకుతుంది. ఆ బొంబాయి రవ్వతో ఉప్మా చేస్తే టేస్ట్ అంతగా నచ్చదు. మేము ఈ ఉప్మా ప్యాకెట్స్ ఊరి దగ్గర నుంచే సెలవు వెళ్ళినప్పుడు తెచ్చుకుంటాము. ఒక 3-4 ప్యాకెట్స్ అలాగా. వింటర్ సీజన్లో ఎక్కువ ఉప్మా, మ్యాగీ అవే ఎక్కువ చేస్తాను నేను టిఫిన్. మార్నింగ్ ఎంత ఎర్లీగా లేచినా లేటే అవుతుంది. ఒక సైడు ఉప్మాకు ఎసురు పెట్టేసి ఇంకొక సైడు పల్లీల చట్నీకి రెడీ చేస్తున్నాను. నేను ఉప్మా చేసేటప్పుడు వెజిటేబుల్ క్యారెట్ కట్ చేసేటప్పుడు ఖచ్చితంగా గరికపాటి గారి మాటలు గుర్తొస్తాయి. అవి ఉప్మానా ఇంకేమైనా పల్లీలు నానా రకాల కూరగాయలు వేస్తారని బాగా వైరల్ అయ్యాయి కదా. క్యారెట్ కొద్దిగా రెడ్ కలరు, వైట్ ఉప్మా, గ్రీన్ కలర్ పచ్చిమిర్చి, రెడ్ హాఫ్ టమోటా చేసి ఫ్రై చేస్తున్నా. పిల్లలకి చూడడానికి అట్రాక్షన్గా కలర్ఫుల్గా ఉంటుందని. నన్ను చూసి భయపడకండి, మార్నింగ్ మన ఫేస్లు ఇలాగే ఉంటాయి. రెడీ అయితే కూర్చుంటే పిల్లలు స్కూల్కి, హస్బెండ్ డ్యూటీకి వెళ్ళిపోతారు కదా. సిబిఎస్ స్కూల్స్ 7కే స్టార్ట్ అయిపోతాయి. స్కూల్ బస్సులు ఎర్లీ మార్నింగ్ వచ్చేస్తాయి. ఉప్మాలోకి కాంబినేషన్గా పల్లీల చట్నీ చేశాను. ఓన్లీ పల్లీలు ఫ్రై చేసి 2 పచ్చిమిర్చి, ఉప్పు వేసి గ్రైండ్ చేయడమే. చట్నీ తాలింపు పెట్టుకుంటే బాగుంటుంది, కానీ ఈరోజు లేట్ అవుతుంది కాబట్టి అలాగే పెట్టేస్తున్నాను మా వారికి. ఉదయాన్నే లేసానో లేదో కిచెన్లోకి వెళ్ళాను. ఎంత ఎర్లీ మార్నింగ్ అయినా ఎంత నైట్ అయినా చెమటతో స్నానం చేయాల్సిందే. మధ్యాహ్నం అయితే చెప్పనక్కర్లేదు. వంట చేసిన తర్వాత ఖచ్చితంగా స్నానం చేయాల్సిందే. అందరూ ఉప్మా, మ్యాగీ జస్ట్ 20 మినిట్స్ 15 మినిట్స్ అంటారు. నాకెందుకో 1 అవర్ పడుతుంది. ఈ ఉప్మా ప్యాకెట్లు ఊరి దగ్గర నుంచి ప్యాక్ చేసుకొని 3 డేస్ జర్నీ చేసి తెచ్చుకుంటాం. మరి అక్క చెప్పిన సోది చాలు, నువ్వు చేసిన ఉప్మా చూపించరా అంటారా. కొద్దిగా ఆయిల్ ఎక్కువనే పడింది, అడావిల్లో ఎక్కువ పడిపోయింది. మామూలుగా అయితే అంత యూజ్ చేయను. ఈ కరివేపాకు వేరే వాళ్ళ గార్డెన్లో తెచ్చాను కదా, దాదాపు 1 వీక్ పైన అవుతుంది. ఎంత ఫ్రెష్గా ఉందో చూడండి. ఇక్కడ కరివేపాకు దొరకడం కష్టం కాబట్టి నేను జాగ్రత్తగా స్టోర్ చేసుకున్నాను. మినిమం అంటే 20-25 డేస్ ఫ్రెష్గా ఇలా గ్రీన్గానే కనిపిస్తుంది. నేను ఇంట్లో చేసే వంటలు ఏవి కూడా మెజర్మెంట్స్ యూజ్ చేయను. ఇలా డైరెక్ట్గా వేసేస్తూ ఉంటా. ఒకవేళ వీడియోస్లో పెట్టాలనుకుంటేనే మెజర్మెంట్స్ చేస్తాను. ఏదన్నా అటు ఇటు అయినా అడ్జస్ట్ చేసుకునే స్టేజ్ వరకు కుకింగ్ అయితే నేర్చుకున్నాను కాబట్టి మనకి ఎలా ఈజీగా అయితే అలా ఫాలో అవడమే. చూసి వెళ్ళిపోకుండా సబ్స్క్రైబ్, లైక్ చేయొచ్చు కదా. ఈరోజు బ్రేక్ఫాస్ట్ మా ఇంట్లో ఉప్మా, పల్లీల చట్నీ. మీరేం తిన్నారో కామెంట్ చేయండి.